ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారా, కడుపులో నీళ్లు కదలకుండా నేను ఇంట్లోనే ఉండి నా సుమతి అత్తమ్మను జనార్దన్ మావయ్య పక్కన కూర్చోబెట్టి వ్రతం చేయించాను. దట్ ఈస్ సీత. ఊరికే విర్రవీగకే. ఈరోజు నీదయ్యింది, రేపు నాదవుతుంది. ఎవరిది ఏ వరసైనా విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని నాకు తెలుసు, మీకు తెలుసు. మావయ్య మొదటి భార్య సుమతి అత్తమ్మ, మీరు రెండో భార్య. అంటే ఆవిడ నంబర్ 1, మీరు నంబర్ 2. ఇది మీకు గుర్తు చేయడానికే ఈరోజు మీ వ్రతాన్ని ఇలా వాడుకున్నాను. నువ్వు వాడుకునేదేంటే, ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్లో విద్యాదేవిని సుమతి అని కమిట్ చేయించాడు కాబట్టే ఈరోజు ఇలా చెయ్యాల్సొచ్చింది. పోనీ అలాగే అనుకోండి. మీకైతే మావయ్య పక్కన కూర్చొని వ్రతం చేసే అవకాశం పోయింది కదా. మావయ్య పక్కన మా అత్తమ్మే కూర్చుంది అంటే నేనే గెలిచాను. నీ గెలుపు తాత్కాలికమేనే, చివరికి గెలిచేది నేనే. యాడ్ ఫిలిం షూటింగ్ రోజు కూడా ఇలాగే చెప్పారు. ఆ రోజు కూడా అదే జరిగింది. ఆ రోజు అత్తమ్మను మావయ్య పక్కన భార్యగా నించోబెట్టాను. ఈరోజు మావయ్య మొదటి భార్యగా కూర్చోబెట్టాను. ఎంతైనా ఫస్టే కదా. ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. నేను అంతే. నువ్వు చెప్పిన నెంబర్ నా దగ్గర పని చేయదు. సుమతి విద్యాదేవి ఒక్కరే అని నువ్వు నిరూపించకుండా చేస్తాను. అదే చూద్దాం. ఏంటి మీ అత్త కోడళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏం లేదు మామ, అత్తయ్య బాధపడుతుంటే వ్రతంలో మావయ్య పక్కన మీరు కూర్చోలేదని ఏమీ బాధపడద్దు. విద్యాదేవి టీచర్ గారిని మావయ్య మన ఆస్తి కోసం పరువు కోసం వాడుకున్నారు అంతే. పీల్ అయితే గీతే ఆవిడ పీలవ్వాలి అని ఓదారిస్తున్నాను. అవును పిన్ని, నాన్న పక్కన ఆవిడ కూర్చున్నంత మాత్రాన ఆవిడ మా అమ్మ అయిపోదు కదా. మీరేం ఫీల్ అవ్వకండి, జరిగింది వదిలేయండి. ఆవిడెక్కడ మీ అమ్మ అయిపోతుందో అని ఈవిడ భయం మామా. అది జరగని పని. పూజ దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. సీత, ఈరోజు నీకో సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పాను కదా, పద, అందరి ముందు నీకు ఆ గిఫ్ట్ ఇస్తాను. రండి పిన్ని. అసలే అత్తయ్య చాకులో ఉంటే మళ్ళీ సర్ప్రైజ్ ఏంటి మామా? కదా అత్తయ్య. పద సీత. అందరూ వినండి. ఇప్పుడు రామామ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడంట. అదేంటో కళ్ళారా చూడండి. సీతకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావురా? మా పెళ్ళయ్యాక మొదటిసారి మేము వ్రతం చేసుకుంటున్నాం అత్తయ్య. ఈ వ్రతం తనకి మెమరబుల్గా ఉండాలి. అందుకే తన కోసం ఒక పట్టు శారీ తీసుకొచ్చాను. మీ అందరి ముందు ఈ శారీ సీతకి ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. చాలా థాంక్స్ మామా. నిజంగా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్ రామ్. నిజంగా ఇది సీతకే కాదు, మా అందరికీ కూడా సర్ప్రైజ్. సూపర్ రామ్, నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నిరూపించుకున్నావు.
కాకపోతే ఈ శుభ సందర్భంలో జనాభావ కూడా విద్యా టీచర్కి పట్టుచీర ఇస్తారా? ఇస్తే టీచర్ గారికి కూడా మెమరబుల్గా ఉంటుందేమో. నువ్వు నోర్ము అన్నయ్య. ఆ, ఆయనకి లేని ఐడియాలు ఇవ్వకు. ఓకే. విద్యాదేవి టీచర్కు జన అన్నయ్య చీరిస్తే తప్పే ఉంది. ఈ రోజు టీచర్ గారి వల్ల మంచి జరిగింది కదా. పిన్ని చెప్పినట్లు నాన్నకు అనవసరమైన ఐడియాలు ఇవ్వకత్తయ్యా. అసలు సడన్ గా సుమంగళి వ్రతం చేసుకోవాలనే ఐడియా మహాలక్ష్మి అత్తయ్యకు ఎందుకొచ్చినట్టు? ఈ ఐడియా మహాకే వచ్చిందో లేక ఇంకెవరైనా ఇచ్చారా? ఎవరిచ్చారో గానీ చాలా చెత్త ఐడియా ఇచ్చారు. నాశనం అయిపోయింది. ఆ ఐడియా ఇచ్చింది నేనే, అనవసరంగా తిట్టుకుంది. ఐడియా ఎవరిదైనా ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ వ్రతం నన్ను ఇంటికి రప్పించింది. ఆ ఐడియా ఇచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ కాదు, ఐడియా ఇచ్చిన వాళ్ళని కొరడాతో కొట్టాలి. కోరి కోరి కొరివితో తలగొక్కున్నట్టయింది. ఇక ఆపండి. మనం అనుకున్న విధంగా అయితే వ్రతం జరగలేదు, కానీ మంచి అయితే జరిగింది కదా. అవును, చాలా మంచి జరిగింది. ఇక ఐడియా గొడవ వదిలేద్దాం. మామా, ఆ చీర ఇవ్వు. ఒక్క నిమిషం రామ్. ఇప్పుడివ్వు. పూజ దగ్గరికి తీసుకెళ్ళివ్వు రామ్. అమ్మవారికి సమర్పించి అమ్మాయికి ఇవ్వండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.